విజేత చిత్రం మేము 6 నెలలు శ్రమించి ఈ చిత్రాన్ని నిర్మించాం. దీంట్లో ముఖ్యంగా నాకు చేదోడు వాదోడుగా సహకరించిన వ్యక్తులు ఇద్దరు. ఒకరు మా హీరో తారక రత్న గారు. ఆయన నందమూరి వంశంలో పుట్టి ఒక చిన్న నిర్మాతను కూడా చూసి ఎంకరేజ్ చేసి భుజం తట్టి నా కథ నచ్చింది, నేను సినిమా చేస్తానని చెప్పి నన్ను ఎంకరేజ్ చేసినందుకు ముందుగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే షూటింగ్ టైంలో హీరో అంటే జనరల్గా 9ంటికి షూటింగ్ చేస్తే 10ంటికి వస్తారు. కానీ నా హీరో 7ంటికంటే 6:45కి వచ్చి కూర్చునేవాడు. ఎందుకంటే మేమే షై ఫీల్ అయ్యేవాళ్ళం, మేమే లేట్గా వస్తున్నాం అనుకునేవాళ్ళం. అంత పర్ఫెక్ట్గా టైం మెయింటైన్ చేసి ఒక చిన్న నిర్మాతకి సినిమా ఎకానమీగా చేయాలంటే ఏం చేయాలి అనేది తెలిసి ఆయన నా సినిమాలో నాకు ఎంతో సహకరించారు. అందుకే ఈ రోజున ఏ హీరోకి లేని సినిమాలు 8 సినిమాల్లో హీరోగా చేస్తున్నారు. నా అదృష్టం ఏంటంటే గత సంవత్సరం నందీశ్వరుడు సినిమా రిలీజ్ అయింది. దాని తర్వాత 2013 సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి సినిమా నాదే అవ్వటం, ఆ అవకాశం నాకే ఇవ్వటం ఎంతో ఆనందదాయకం. అలాగే ఈ చిత్రానికి అహర్నిశలు కష్టపడి ఒక సైనికుల్లో పనిచేసిన మరో వ్యక్తి నా డైరెక్టర్ ఉదయ్ భాస్కర్. ఎప్పుడు కూడా ఆయన్ని నేను డైరెక్టర్గా ఫీల్ అయి చేయలేదు, ఆయనకి బాధ్యతలు చెప్పా. ఆయన మా క్యాస్ట్ కాకపోయినా మా సొంత బావలాగా బావ అనుకుంటాం తప్ప ఇప్పుడు కూడా డైరెక్టర్గా అతన్ని నేను ఉపయోగించుకోలేదు. ఎందుకంటే ఒక నిర్మాత బాగుంటే ఇంకో సినిమా తీస్తాడు అనే ఒక్క ఆశయంతో అతను ఈవేళ ఇన్ని సినిమాలు చేయగలుగుతున్నాడు. నేను నా క్రితం సంవత్సరం మేము వాసి వైభవం చిత్రం నిర్మించాం. అది విజయం పరాజయం పక్కన పెడితే అతను కష్టపడి పనిచేశాడు. సక్సెస్ కంటే ముందు నాకు మంచి సినిమా తీసామన్న పేరు నాకు వచ్చింది. అలాగే ఈ సినిమా కూడా అంతే కష్టపడి చేశాడు. ఇప్పుడు మీరు ట్రైలర్ చూశారు, సాంగ్ చూశారు. నందమూరి తారక రత్న గారిని ఒక షేడ్లో చూసుంటారు ఇంతకుముందు. ఇప్పుడు ఈ సినిమాతో మరో షేడ్లో ఆయన కనపడతారు. పిక్చరు డెఫినెట్గా సక్సెస్ అయ్యే విధానంలో అందరూ తాపత్రయపడి కష్టపడి పిక్చర్ని ముందుకు తీసుకువెళ్ళినందుకు వారికి మరొకతూరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రాజకుమారి గారు నీ జీవితంలో అనుకోకుండానే యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. రాజకుమారి గారు అనుకోకుండానే నిజ జీవితంలో యాక్టింగే చేస్తూ ఉంటుంది. ఎందుకంటే వారి జిల్లాకు నేను ఇన్ఛార్జ్ మంత్రిని. మొట్టమొదట డిఆర్సీ మీటింగ్ వెళ్ళాను. ఆమె మొట్టమొదటి యాక్టింగే అంతే. లాంతర్లు తీసుకొని వచ్చింది. ఏమంటే కిరోసిన్ రేట్ పెరిగిందంట, లాంతర్లు వెలిగించుకొని వచ్చింది. మరి కిరోసిన్ రేట్లు ఎట్లా పెరగదమ్మా, అనవసరంగా పొద్దున్నే మళ్ళీ కిరోసిన్ తగలబెట్టి లైట్లు అంటించుకుంటూ వస్తే, లాంతర్లు అంటించుకొని వస్తే కిరోసిన్ రేట్లు పెరుగుతాయి, అనవసరంగా అంటించుకుంటే అని మేము ఒక యాక్టింగ్ చేయటం. సో ఈ విధంగా యాక్టింగ్ అనేది రకరకాలుగా ఉంటుంది. న్యాచురల్గా ఉండేది. కెమెరాలు ఆన్ చేస్తే అసెంబ్లీలో ఫైటింగ్ మాదిరి ఉంటుంది. ఎప్పుడు కెమెరా ఆఫ్ అవుతుందో ఇమీడియట్గా మేమంతా భుజాల మీద వేసుకొని చా తాగుతుంటాం. అలా సబ్జెక్ట్ వరకు ఫైటింగ్. అలాగే ఇక్కడ కూడా హీరో విలన్లు ఆ సబ్జెక్ట్ వరకు ఫైట్ చేస్తారు, ఒక సబ్జెక్ట్ వరకు యాక్ట్ చేస్తారు. నాకు గుర్తుంది, కొన్ని టికెట్స్ వెనక శోభన్ బాబు గారు మద్రాసులో చోళా హోటల్లో ఉంటే వచ్చేవారు. వచ్చేసి ఆయన అట్లే నన్ను రీడ్ చేసేవాడు. అంటే కూర్చొని చాలాసేపు కదలకుండా అట్లే చూసేవాడు. ఏమంటే అంతా మీరు తీక్షణంగా చూస్తారో ఒక్కొక్క మారు అంటే, మీరు ఇండస్ట్రియలిస్టు, పారిశ్రామికవేత్తలు, యువ పారిశ్రామికవేత్తలు. నేను ఒకవేళ ఇండస్ట్రియలిస్ట్ పోర్షన్ వేయాలంటే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తేనే కదా నేను ఇండస్ట్రియలిస్ట్ పోర్షన్ వేయగలుగుతాను, లేకపోతే లేదన్నారు. అలా పాత్రలు అనేది ఎంత న్యాచురాలిటీగా ఉంటే నిజ జీవితానికి అంత సక్సెస్ఫుల్ స్టోరీ ఉంటుంది. సో అందుకే చక్కగా ఇటీవల మీరు చూసే ఉంటారు, 3 రోజుల కిందట మీ ఛానల్స్ వారే అందరూ వెంకటేష్ గారు కొద్దిగా డల్ అయిపోయినారు, ఏదో అయిపోయింది అని అన్నారు. మరి ఇప్పుడు ఢిల్లీ నుంచి వచ్చేది వెంకటేష్ గారు కొద్దిగా ఈరోజు మరి మీరు మాట్లాడతారు కదా, ఎందుకంటే సినిమా కార్యక్రమంలో పాల్గొన్నారు, కొద్దిగా యాక్టివ్గానే ఉన్నారు, పర్వాలేదు, ఏదో సక్సెస్ అయినారని రాసుకోవచ్చు. సో ఈ విధంగా
ఫేస్ రీడింగ్ని బట్టి కూడా అంటే యాక్టింగ్ అనేది ఆ ఫేస్లో ఉండే ఆహావభావాలని గురించి మనం చెప్పవచ్చని తెలియజేస్తున్నాం. సో ఈ విధంగా చక్కగా సినిమా ఎంత మనకు సహాయ సహకారాలను అందిస్తున్నాయంటే భారతదేశాన్ని ఒకటిగా ఉండేదానికి ఈ సినిమాలు తోడ్పడుతున్నాయి. భాషకు సంబంధం లేకుండా, ప్రాంతాలకు సంబంధం లేకుండా భారతదేశం అంతా ఒకటే అని భారతదేశానికి, అలాగే కుటుంబం కూడా తల్లి తండ్రి అంటే నేర్చుకునే వాళ్ళు చెడ్డవి నేర్చుకోవచ్చు సినిమాలో. 99% ఈరోజు తల్లిదండ్రులని అంతకుమునుపు కన్నా ఎక్కువ గౌరవిస్తున్నారంటే అది సినిమాని మీకు తెలియజేయగలుగుతున్నాను. నిజంగా అది తల్లిదండ్రులని ఈరోజు చాలామంది అప్పటికి ఇప్పటికీ మీరు చూడండి, ఫారిన్ కంట్రీస్లో అంతా 60 ఏళ్ళు 70 ఏళ్ళు అయిపోయిందంటే ఓల్డేజ్ హోమ్లో వెళ్ళిపోతుంటారు. కానీ భారతదేశంలో అలా ఉండదు. ఎంత బీదరికం ఉన్నా పిల్లల దగ్గర ఉంటారు. దానికి ఎక్కువ తోడ్పడింది ఒక సినిమా అని తెలియజేస్తున్నాను. టీవీ సినిమాలు మమ్మల్ని అందరినీ ఒకటిగా చేసే విధానంలో ముందుకు వెళ్తున్నాయి. సో భాషలు కూడా ప్రపంచంలో ఎక్కడ లేని భాషలు మన దేశంలోనే ఉన్నాయి. మళ్ళీ ఆ భాషలో మరి మార్పులు కొద్దిగా ఉంటాయి. అదే తెలుగు మన తెలుగునే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా మాట్లాడుతుంటాం. సో ఆ భాషను కూడా దగ్గరగా చేస్తుంది అందరినీ. అన్నగారి వారసుడు నందమూరి తారక రామారావు గారి ఈరోజు మంచి పర్సనాలిటీ ఆ ఇంట్లోనే. నిజంగా చెప్పాలంటే రామారావు గారి కన్నా మంచి హైట్ ఆయన. అంతేకాదు విశ్వశాంతి విశ్వేశ్వరరావు గారిని ఎన్నో గొప్ప చిత్రాలు తీశారు వారు. చాలా చాలా చిత్రాలు, ఒకటి కంచుకోటే కాదండి, చాలా చిత్రాలు. అన్నిటికన్నా మించి మార్పు అనే ఒక చిత్రం అంతర్జాతీయ అవార్డు వచ్చింది. మేము క్లాసికల్ ఫిల్మ్ సొసైటీకి అధ్యక్షులుగా దక్షిణామూర్తి గారు ఉండేవాళ్ళు, నేను వైస్ ప్రెసిడెంట్ ఉండేదాన్ని తెనాల్లో. అప్పుడు వచ్చారు. ఆ రోజు వారితో పాటుగా జయహింద్ సత్యం గారు, శ్రీశ్రీ గారు, ఏడాది నాగేశ్వరరావు గారు, తాతగారు మా ఇంటికి వచ్చారు. నేను భోజనం తిని ఆ రోజుల్లోనే మెచ్చుకున్నారు. పోయిన వంటి పెట్టాను. శ్రీశ్రీ గారు కూడా రండి. ఆయన సిగరెట్ కాలుస్తూ ఉంటే శ్రీశ్రీ గారిని మానవచ్చు కదా అన్నారు. ఆయన ఇట్లా చూశాడు. అమ్మో ఎంత ధైర్యం నీకు అన్నారు. పక్కన ఉన్నాడు. ఏమల్ల నన్ను ఎందుకో. అట్లాగా తాతగారు శాంతి విశ్వేశ్వరరావు గారికి కూతురు బిడ్డ, నందమూరి తారక రామారావు గారి కుమారుడు బిడ్డ. ఈ పిక్చర్లో నటించిన తర్వాత ఇందాక వారు చెప్పింది నిజమే, నేను చూశాను. మన షూటింగ్ అయిపోయిన తర్వాత చూస్తే 7 చిత్రాల్లో బాబు బుక్ అయ్యాడు. చాలా సంతోషం, బాగా చేస్తాం. ఇంకా చాలామంది పెద్దలంతా కూడా ఈ వేదిక మీద ఉన్నారు. రాంప్రసాద్ గారు, మా అశోక్ గారు. ఏంటి అశోక్ గారు మనగా కూర్చున్నారు. అందరూ ఇంకా చాలామంది ఉన్నారు. మా గుంటూరు నవాబు ఉన్నాడు ఆ చివర, పొట్టివాడైనా గట్టివాడు. ఇలా ఎంతోమంది. ఈ రోజున ఒక చిత్రం అది బాగా అంటే ఏమంటారు దాన్ని బాగా ఆడాలి అంటే అది ప్రేక్షకుల యొక్క హృదయాల్లోకి పోవాలండి. రాజకీయాలు అట్టాకు, చిత్రాలు కూడా అట్టాకు ఉంటున్నాయి. ఈ రోజున బ్రహ్మాండమైనటువంటి కథ ఉన్నప్పటికీ కూడా, బ్రహ్మాండమైన సందేశం ఉన్నప్పటికీ కూడా, బాగా నటించినా కూడా కొన్ని ఆడవు, కొన్ని బ్రహ్మాండంగా ఆడుతూ ఉంటాయి. కాబట్టి దాని మీద ఎందుకు అర్థం కాదు. ప్రేక్షకులు దేన్ని ఆదరిస్తారు, దేన్ని చూస్తారు. అయితే నిర్మాతలు మాత్రం నిజంగా డైరెక్షన్ ఎంత గొప్పతనం ఉంటుందో, నటించడం ఎంత గొప్పతనం ఉంటుందో, నిర్మాత ముందుకొచ్చి సినిమా తీయటం అనేది నిజంగా వాళ్ళు చాలా గొప్ప వాళ్ళండి. ఎందుకంటే నష్టపోయేది వాళ్ళేగా. చూసినా చూడకపోయినా వచ్చే డబ్బు వస్తుంది, లేకపోతే నష్టపోతారు. హీరోకి నష్టం ఉండదు, డైరెక్టర్కి నష్టం ఉండదు, అత్మాళ్ళకి నష్టం ఉండదు. కాబట్టి మనం ఎప్పుడు నిర్మాతను దృష్టిలో పెట్టుకుని ఈరోజు ప్రభుత్వాలు కానీ, ఫిల్మ్ డెవలప్మెంట్ కానీ ఏదైనా సరే చిన్న నిర్మాతల్ని ఖచ్చితంగా ఆదరించాల్సిన అవసరం ఉంది. నాకు తెలియక అడుగుతాను, ఈ మధ్యకాలంలో చూస్తున్నాను సినిమాలే దొరకవంట. అదేంటి నాకు అర్థం కాదు. ఎందుకని? చిన్న నిర్మాతలు సినిమా హాల్సే దొరకవంట, థియేటర్స్. అది చాలా అన్యాయం అండి. ఖచ్చితంగా టైం ఇది అని చెప్పి తీసుకోవాలి. అది ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ, ఎవరైనా సరే దానికి సంబంధించిన వాళ్ళు కానీ, ప్రభుత్వం కానీ పట్టించుకొని ఖచ్చితంగా అసలు కొన్ని థియేటర్స్ నిర్మాణం చేయాల్సిన అవసరం కూడా ఉందని నేను భావిస్తున్నాను. ఈరోజు మీకు మంచి పేరు రావాలని, మంచి చిత్రాన్ని సందేశాన్ని నిర్మించినందుకు డైరెక్టర్ గారికి, మీకు నటినట్లు టెక్నీషియన్స్ అందరు ప్రతి ఒక్కళ్ళు కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా నాతో ఒక మంచి పాత్ర ఇచ్చారండి. మరి ఆ పాత్రకి అంటే గొప్పగా పాత్ర కాకపోయినా అంటే గొప్ప ఏమంటారు దాన్ని, ఒక జడ్జి అంటే ఉన్నతమైనటువంటి ఒక పాత్ర అండి. అంటే నేను నటించాననేది కాదు, ఆ పాత్ర అలాంటిది. ఇంకా అట్లాగా ఎట్లా కూర్చోవాలి, అలా మేకప్ లేకుండానే కూర్చొని, మేకప్ లేదు కదా, లేదు అంటే టీవీలో కనిపిస్తున్నట్టు కనిపిస్తాను అదేనండి. కాబట్టి
ఒక కోటు వేసి ఓ జడ్జిగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టారు. ఏది ఏమైనా ఈ విజేతను మీరందరూ కూడా అందరినీ విజేతలుగా చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం ఈ సినిమాలో నటించిన వాళ్ళు, డైరెక్టర్లు, టెక్నీషియన్స్ అందరూ కూడా విజేతలు కావాలని, సమాజానికి ఉపయోగపడాలని నేను ఒక మహిళా చిత్రంగా రూపుదిద్దుకుంటుందని ఆశిస్తూ మరొకసారి నాకు నటించే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. విజేత అనే ఒక చిత్రానికి దర్శకత్వం వహించడం జరిగింది. అయితే ఈ చిత్రంలో నాకంటే కూడా ఎక్కువ కష్టపడింది తారక్. ఎందుకంటే నాకు పని రాక్షసుడు అని పేరు. నా రాక్షసత్వాన్ని భరిస్తూ పొద్దునుంచి రాత్రి దాకా ఈ చిత్రం నాది అన్న భావంతో పనిచేసినటువంటి మా తారక రత్నకి ఇంతకంటే నేను పొగిడితే పెద్దవాళ్ళు ఇప్పుడు చిన్నవాళ్ళని దీవించాలి తప్ప పొగడకూడదు. అందువల్ల తారక్ భవితవ్యం ఇంకా బాగుండాలని ఈ చిత్రంతో నిజంగా అతను చాలా కష్టజీవి. అంతేకాకుండా ఎటువంటి ఇగోలు, నేను రామారావు గారి మనవణ్ణి అనే ఏ ఇగో లేకుండా చాలా పాపం చాలా ఒద్దికగా చాలా చక్కగా, అంటే మళ్ళీ మంచి సినిమా తీస్తే తారకత్వంతో తీయాలి అని నేనే కాదు ప్రతి దర్శకుడు అనుకునేలాగా తను నేను గిరీష్ కర్నాడ్ని డైరెక్ట్ చేశాను, జితేంద్రని డైరెక్ట్ చేశా, విందు సింగ్ని డైరెక్ట్ చేశా, అలాగే దాస నారాయణరావు గారిని డైరెక్ట్ చేశాను, తర్వాత మళ్ళీ తారక్ని డైరెక్ట్ చేశాను. నారాయణరావు గారిలోనూ నాగేశ్వరరావు గారితో కూడా పనిచేశాను నేను. ఎంత సిన్సియారిటీ ఉందో ఇవాళ ఈ తరానికి మనం తారక్ని చెప్పుకోవాలి. మేము 7 o'clock షూటింగ్ అంటే టెన్షన్గా అన్నయ్య 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 అంటూ ఏనాడు అసలు నా మీదగా చిరాకు కానీ మేము ఇంకా చిరాకు పడ్డాం అంతే తప్ప దాన్ని ఏనాడు చిరాకు కానీ, ఎందుకంటే ఎక్కువ లేడీస్తో ప్రాబ్లం వస్తూ ఉంటుంది. భగవంతుడు ప్రపంచాన్ని అంతా సృష్టించి విశ్రాంతి తీసుకుంటున్నాడు, ఏమీ తోచలా. పాపం మగవాళ్ళందరినీ సృష్టించాడు, వాళ్ళకి పని లేదు ఈయనకి పని లేదు. అప్పుడు ఏం చేశాడు ఆయన? అర్జెంటుగా ఒక ఆడదాన్ని సృష్టించాడు. అంటే అటు మానవుడికి ఇటు దేవుడికి విశ్రాంతి లేకుండా పోయింది. అలాగా మేము మా హీరోస్తోటి ఇతరత్ర చాలా ఫేస్ చేసాం. అలా ఫేస్ చేస్తున్నప్పుడు కూడా తారక్ తను సర్ది చెప్పి వాళ్ళతో మాట్లాడి ఇది తన సినిమాగా భావించి చేసినటువంటి తారక్కి నేను ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తొమలపల్లి రామసత్యనారాయణ గారు నిర్మాతగా విజేత అనే సినిమా నిర్మించారు. దానికి నేను మ్యూజిక్ చేశాను. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే చక్కటి పాటలు బాగా వచ్చాయి. ఈ సాంగ్స్ నేను కంపోజ్ చేసిన తర్వాత నిర్మాత రామసత్యనారాయణ గారు ఒక్కసారి హీరో గారికి వినిపిద్దామండి ఆయన ఒపీనియన్ తెలుసుకొని ఏమైనా మార్పులు చేర్పులు అని అన్నారు. అలాగే సార్ అన్నాను. పాపం నా మీద ఎంతో అభిమానంతో షూటింగ్ మొదటి రోజు అయిన తర్వాత బాబు మా స్టూడియోకి వచ్చి సాంగ్స్ అని విని చాలా బాగున్నాయని చెప్పి నన్ను మెచ్చుకున్నారు. చాలా సంతోషం వేసింది. సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. తర్వాత సినిమా చాలా బాగా వచ్చింది. నేను రీరికార్డింగ్ చేసిన తర్వాత చూశాను కదా, చాలా బాగా వచ్చింది. బాబు అందులో విజృంభించారు. అనేకమైన షేడ్స్ ఉన్నాయండి. ఆడవాళ్ళ మధ్య నలిగిపోయేది, తర్వాత ఒక చెయ్యని నేరానికి చాలా ఉన్నాయి. కథ ఇప్పుడే చెబితే అందులో పట్టుపోతుంది. చాలా బాగా చేశారు. కామెడీకి కామెడీ చేశారు, సీరియస్ చేశారు. చాలా బాగుంది. మిగతా నటీనటులందరూ బాగా యాక్ట్ చేశారు. విజేత ఆడియోను ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ నమస్కారాలు. జనరల్గా ఎవరైనా మైక్ పట్టుకుంటే ఇట్లా పట్టుకొని మాట్లాడతారు. రామసత్యనారాయణ ఇట్లా పట్టుకున్నాడు ఇందాకటి నుంచి.
నేను కూర్చున్నప్పటి నుంచి అదే చూస్తూ ఉన్నా, ఎందుకు ఇతను ఇట్లా పట్టుకున్నాడని. తర్వాత చూస్తే ఉంగరాలు ఉన్నాయి దానికి. మనిషి సన్నగయి ఏళ్ళు కూడా సన్నగైనాయి అనుకుంటున్నాడు అతను. సినిమాని బాగా ప్రేమించే వ్యక్తి రామ సత్యనారాయణ నాకు తెలిసినంత వరకు. అలాగే వెల్ డిసిప్లిన్డ్, మంచి కల్చర్ ఉన్న ఆర్టిస్టు తారక రత్న. ఇంకంతకంటే ఎక్కువ ఏం చెప్పవసరం లేదు. అలాగే ఈ మధ్యకాలంలో నేను ఉదయ్ భాస్కర్ గారితో వేరే ఆదిశంకరాచార్యకి నన్ను రిక్వెస్ట్ చేస్తే నేను ఒక 4 days పనిచేయటం జరిగింది. అక్కడ ఉదయ్ భాస్కర్ గారే డైరెక్ట్ చేశాడు. 4 రోజుల్లో 40 రోజులు వర్క్ తీశాడు ఆయన. నేను చాలా సినిమాలు చేశాను, బట్ అంత కమాండ్ ఉన్న ఒక టెక్నీషియన్ని ఎవరికన్నా ఉంటే ఓ టేకింగ్ మీద ఉండొచ్చు, మ్యూజిక్ మీద ఉండొచ్చు, డైలాగ్ మీద ఉండొచ్చు. ఆయనకి ఇప్పుడున్న కుర్రోళ్ళతోటి పోటీ పడే ఈ గ్రాఫిక్ మీద కూడా అంత అద్భుతమైన కమాండ్ ఉంది. నేను యాక్చువల్లీ ఇమీడియట్గా ఆయనతో నేను నెక్స్ట్ సినిమా చేస్తా అని చెప్పా. బట్ మంచి మనసున్న తారక రత్న తన్ని విజేతగా ఈ సినిమాలో ఆయనతోటి చేయటం, నో ప్రాబ్లం ఉదయ్ భాస్కర్ గారు. నెక్స్ట్ సినిమా మనం కలిసి చేస్తున్నాం. రామ్ సత్యనారాయణ గారు అందరికీ శ్రేయోభిలాషి. ఆయన మంచి మనిషి. ఆయన మంచితనంతోనే ఇంత దూరం వచ్చారు. నాకు తెలుసు, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా భీమవరం నుంచి సినిమాలు ట్రై చేస్తున్నానండి, కుదిరితే సరే, లేకపోతే ఇంటికి వెళ్ళి ఇడ్లీ వేసుకుని బతానంటారు ఆయన. అంటే అది కాన్ఫిడెన్స్ లెవెల్ అండి అది. సో ఇక్కడ మనం కాన్సన్ట్రేషన్ చేసి కష్టపడితే ఖచ్చితంగా ఎవరైనా సరే వాళ్ళు అనుకున్న గోల్ని రీచ్ అవ్వచ్చు అనడానికి ఇక్కడ చాలామంది ఉన్నారు, ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అలాగే తారక రత్న నాకు మంచి మిత్రుడు. అలాగే ఉదయ్ భాస్కర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు, అందరికీ ఇందులో పనిచేసిన ఆర్టిస్టులు అందరికీ కూడా అభినందనలు అండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. రామ సత్యనారాయణ ఇందాక మా బావ చెప్పినట్టు ఫిల్మ్ లవర్, కానీ లాస్ట్ 1.5 year నుంచి బాగా మారిపోయాడు. అంతకుముందంతా సినిమాలు తీయటమే అనేది పెట్టుకున్నాడు. ఇప్పుడు మంచి సినిమాలు తీయాలి, రికగ్నైజేషన్ వచ్చే సినిమాలు తీయాలని దొరసామరాజు గారి సమర్పణలో వాసవి వైభవం అనే సినిమాని చాలా బాగా ఖర్చు పెట్టి బాగా తీశాడు. తను అన్నట్టు లాభ నష్టాలు ఈరోజు ఏ సినిమాకి వస్తాయో, ఏ సినిమాకి జనాలు చూస్తారో, ఏ సినిమా జనాలు చూడరో తెలియదు. ఎందుకంటే టీజే వెంకటేష్ గారు వెళ్ళిపోయారు. యాక్చువల్గా మన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒకరోజు మీటింగ్లో ఇలానే కూర్చొని మాట్లాడుకుంటుంటే, ఏమయ్యా ఇద్దరిని మాత్రం గ్యారెంటీగా నమ్మలేమయ్యా అన్నారు. ఏంటంటే ఓటర్ వేసే ఓటర్ని, సినిమా చూసే ప్రేక్షకుడిని ఇద్దరం నమ్మలేము. మేము ఓటేసిన తర్వాత కౌంటింగ్ అయిన తర్వాత కానీ వాడు దేన్ని యాక్సెప్ట్ చేశాడో తెలియదు. అలా మార్నింగ్ షో అయితే కానీ మీ సంగతి తెలియదు. ఆ ముందు మీకు మీరు చెప్పుకుంటారు, మాకు మేము చెప్పుకుంటాం, అలా పొడి చేస్తాం, ఇలా చేస్తామని. అది 200% కరెక్ట్. అలాగే ఈరోజు ఈ సినిమా చూస్తుంటే సాంగ్స్ కానీ, ఆ విజువల్స్ కానీ, యాక్షన్ కానీ, తారక్కి మీసం అది తీయించి మంచి యంగ్ లుక్తో ఆ యాక్షన్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగా తీశారు. ఇందాక బాగా చెప్పినట్టు ఉదయ్ భాస్కర్ వర్క్ ఈజ్ వెరీ గుడ్ టెక్నీషియన్. కరెక్ట్గా సినిమా పడి కరెక్ట్గా పేరు రాలేదు. వస్తే డెఫినెట్గా ఇంతకుముందు కోడి రామకృష్ణ గారు ఎలా రాక్షసులాగా పనిచేస్తారంటారో, ఒక రేలంగి నరసింహారావు గారు రాక్షసులాగా పనిచేస్తారనేవాళ్ళు, అలాగే మా గురువుగారు దాసనారాయణరావు గారిని అలాంటి కోవలు అలాగా పనిచేసేటటువంటి మహత్తరమైన వ్యక్తి, మంచి డైరెక్టర్.
డెఫినెట్గా ఈ సినిమాతో అతనికి మంచి పేరు వచ్చి మంచి భవిష్యత్తు రావాలని, అలానే తారక్కి ఈ సినిమా విజేత అనే టైటిల్ పెట్టుకొని మళ్ళీ ఆయన విజేతగా నిలబడి మళ్ళీ సూపర్ స్టార్గా మళ్ళీ రన్నింగ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ టీం అందరినీ అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాయుడు గారితో పోటీ పడుతున్నాడు. అతను తీసిన సినిమాలు 58 సినిమాల్లో తీసిన 60 సినిమాల్లో 59 సినిమాలు నేనే శాటిలైట్ వర్క్స్ నేను తీసుకున్నాను. కాబట్టి అతను చిన్నప్పటి నుంచి కూడా నా దగ్గర చాలా క్లోజ్గా, చాలా మంచి క్రమశిక్షణతో, చాలా నిజాయితీగా ఒక మాట చాలు, అగ్రిమెంట్ కాగితాలు ఏం అక్కర్లేదు. అతనితో ఒక మాట బేస్ చేసుకుని ఒక మాట ఇచ్చాడంటే అది కన్ఫర్మ్ అన్నమాట. అగ్రిమెంట్ కన్నా ముఖ్యమైన వర్డ్ అది రామ్ సత్యనారాయణ. అలాగే ఆడియో పరంగా చాలా బాగుంది. అలాగే డైరెక్టర్ గారు కథ చెప్పారంటే నిజంగా ఏ ప్రొడ్యూసర్ అయినా కూడా పడిపోవాల్సిందే. కానీ అటువంటిది ఆయనకి డెఫినెట్గా ఈ సినిమా మంచి కిక్ ఇవ్వాలని చెప్పి. కానీ ఇండస్ట్రీలో చిన్న పెద్ద అనేది ఎప్పుడూ లేదండి. ఓన్లీ రెండే క్లాసిఫికేషన్స్, ఒకటి సక్సెస్, ఫెయిల్యూర్. మనం సక్సెస్ఫుల్ సినిమా అనొచ్చు, ఫెయిల్యూర్ సినిమా అనొచ్చే తప్ప దేన్ని చిన్న సినిమా అని పెద్ద సినిమా అనడానికి ఎవరికీ అధికారం లేదు. సినిమా ఆడిందంటే అది సక్సెస్ఫుల్ మూవీ, ఆడలేకపోతే అది ఫెయిల్యూర్. అది ఎంత బడ్జెట్లో తీసినా దానికి సంబంధం లేదు. సో రామ సత్యనారాయణ గారు సినిమాలు తీసేటప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలన్నీ నిర్మిస్తూ వచ్చారు. అలాగే ఈరోజు కూడా ఈ విజేత సినిమాని ఆయన డెఫినెట్గా ఆయన విజేతగా నిలబడుతుందని, ఆయనకి ఇంకా మరిన్ని చిత్రాలు అందించి 100వ సినిమాకి పూర్తి చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మొట్టమొదటి చిత్రం మన విఎంసి దొరస్వామిరాజు గారు తిరుపతి డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు సింహబలుడు సినిమాతో ఓపెన్ చేశారు. అలాగే గుంతకల్లు ఆఫీస్ మొట్టమొదట ఓపెన్ చేసినప్పుడు వేటగాడు సినిమాతో ఓపెన్ చేశారు. దాని తర్వాత ఆయన ఎన్టీ రామారావు గారు ఓన్ బ్యానర్ నుంచి తారక రామ ఫిలిం యూనిట్ నుంచి డ్రైవర్ రాముడు సినిమాకి ఆయనే డిస్ట్రిబ్యూటరు. అలాగే రామకృష్ణ సినీ స్టూడియోస్ నుంచి వచ్చిన అనసూయమ్మ గారు బాలకృష్ణ గారిని 175 సినిమాకి ఆయనే డిస్ట్రిబ్యూటర్. సో అలాగే ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నుంచి మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా అయ్యింది దొరస్వామిరాజు గారు. సో ఇంత అవినాభావ సంబంధం ఉంది ఎన్టీ రామారావు గారితో. ఆ ఎన్టీ రామారావు గారి మనవడు నందమూరి తారక రత్నంతో ఇవాళ విజేత సినిమా చేస్తున్నారు. ఆయనకి ఎన్టీ రామారావు గారు ఎన్ని సక్సెస్లు ఇచ్చి డిస్ట్రిబ్యూటర్గా ఎంత గొప్పగా నిలబెట్టారో దాటన్నిటికీ మించి గొప్ప సక్సెస్ఫుల్ సినిమా ఈ విజేత నందమూరి తారక రత్న గారు అవ్వాలి. ఫంక్షన్ విచ్చేసినటువంటి ఆహ్వానితులకు, ప్రింట్ మీడియా వారికి, శాటిలైట్ ఛానల్ వారికి అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటాను. మా సినిమా గురించి మేము చెప్పుకోవడం మంచిది కాదు. ఎందుకంటే ఇప్పుడే తారక రత్న గురించి చెప్పారు. అదేవిధంగా నేను జూనియర్ ఎన్టీఆర్తో సింహాద్రి అనే సినిమా తీసా, మా అబ్బాయి నిర్మాతగా. అంటే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారితో మాట్లాడాలంటే మార్నింగ్ 4:30కి వెళ్ళాలి. తారక రత్న కూడా తను చేస్తున్నటువంటిది ఒక డెడికేటెడ్గా చేస్తున్నారు. తప్పకుండా ఈ విజేత కూడా తప్పకుండా విజయం అవుతుందని చెప్పని ఆశిస్తున్నాం. మీరే పాటలన్నీ ఇంతకుముందు చూశారు, క్లిప్పింగ్స్. ఉదయ్ భాస్కర్ గారు మామూలుగా మైథాలజీ సినిమాలు, పౌరాణిక సినిమాలు తీసేవాళ్ళు. నేను ఆయనతో చేసాం. వెంగమాంబ సీరియల్ చేసినప్పుడు ఉదయం 6 గంటలకు ఆఫీసులో కూర్చొని ఆ రోజు తీసేటటువంటి సీన్స్ అన్నీ కూడా చదివి వినిపించేవాడు. డైలాగ్స్తో చదివి వినిపించేవాడు. నేను షూటింగ్కి మామూలుగా వెళ్ళను, ఏదో టైంలో వెళ్ళేవాడిని, జరుగుతూ ఉన్నాయి లేదనేసి. అన్నమయ్య షూటింగ్ జరిగేటప్పుడు కూడా సబ్జెక్టు స్క్రిప్ట్ వినేవాడినే కానీ షూటింగ్ దగ్గరికి వెళ్ళే టైం ఉంటే వెళ్ళేవాడిను. అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా, వెళ్ళేవాడిని. లేదంటే ఏ రోజు ఏం జరుగుతూ ఉంది, ఈరోజు ప్లాన్ చేసిన సీన్ అయిందా లేదా అనేటటువంటిది మాత్రం మానిటర్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ సినిమా కూడా ఇంకా రామసత్యాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. పని విషయంలో ఓ రాక్షసుడు అనుకున్న పని ఆ విధంగా జరగాలి. జరగకపోతే కానీ ఆయన వదిలిపెట్టడు.
అందుకని ఇంతమంది డెడికేటెడ్గా ఈ సినిమాలో పనిచేశారు కాబట్టి ఈ సినిమా తప్పకుండా విజయవంతం అవుతుందని చెప్పనేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ సినిమా విజేత నాకు కథ చెప్పినప్పుడు నాకు ఈ సినిమా ఎంత క్లోజ్ అంటే అండి, ఎందుకంటే ఫస్ట్ అందరూ అన్నాను రామ్ సత్యనారాయణ గారు మీరు కలిసి చేస్తున్నారు, మళ్ళీ చిన్న సినిమా వద్దు, చిన్న ప్రొడ్యూసర్ అండి. నేను ఒక విషయం అప్పుడే చెప్పాను, ఒక ప్రొడ్యూసర్ ₹1,00,00,000 నష్టపోయినా ఇంకో ప్రొడ్యూసర్ ₹1,00,000 నష్టపోయినా డబ్బే. మా ప్రొడ్యూసరు మనసులో చాలా పెద్ద ప్రొడ్యూసరు, సినిమాని ప్రేమిస్తూ ఎక్కడ అంటే ఎంత పెట్టాలో అంతే పెడుతూ ఎక్కువ ఖర్చు పెట్టకుండా, నేను రూపాయి ఇస్తానంటే రూపాయి ఇస్తారండి, రూపాయి నరుగుడు కూడా ఆయన, కానీ అలాగే క్వాలిటీ తెచ్చుకుంటూ అందరితో బాగుండి ఒక ఫ్రెండ్షిప్. ఇవాళ నన్ను అన్నయ్య అని పిలవలేదు స్టేజ్ మీద, చాలా సంతోషంగా ఉంది, లేకపోతే అందరు నేను వయసులో పెద్దని అనుకుంటారు. సో అందరితో సరదాగా ఉంటూ, మరి అలాగే మా డైరెక్టర్ గారు ఉదయ్ భాస్కర్ గారు, ఎంతో నేర్చుకోగలిగాను ఆయన దగ్గర నుంచి. అందరూ నా టైమింగు నా వల్ల జరిగిందని చెప్తున్నారే కానీ ఈ టీం వర్క్ అంటూ లేకపోతే ఏది జరిగేది కాదండి. ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ గారు, మా డైరెక్టర్ గారు, అలాగే మా కో ఆర్టిస్టులు వైజాగ్ ప్రసాద్ గారు, అశోక్ గారు, మా కృష్ణుడు గారు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ గారు వాళ్ళ స్టార్ ఆఫ్ ది డే కూర్చుని డెఫినెట్గా ఇది ఒక పెద్ద సినిమాగా నిలబెట్టాలి, మంచి ట్యూన్స్ అందించాలి అని చెప్పి రేయి పగలు కష్టపడి, సో మొత్తం యూనిట్ అండి, ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి లైట్ బాయ్ వరకు అందరికీ నా శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మళ్ళీ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సినిమా సక్సెస్ చేయాలని మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.